ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ అయ్యారని, అక్కడ ఆమె బాగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ ఫైట్ చేయాలని తాను ఇదివరకే చెప్పారన్నారు. మహిళపై జరిగిన దాడి వద్దకి షర్మిల వెళ్లాలని, అప్పుడే ప్రజల్లో ఆలోచన విధానం మారుతుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారని, 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతారన్నారు విహెచ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంట్ ఫైనల్ కి రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఏ విధంగా మొన్న కష్టపడ్డారో తప్పనిసరిగా అందరికీ వచ్చే పదవులు వస్తాయి. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా అందరికీ న్యాయం చేస్తాడనేది నాకు నమ్మిక. దీనితో ఒక శుభ సూచికం ఏంది తెలుసా? పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమన్నా, అమ్మా నువ్వు ఎందుకు షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు? అమ్మా నువ్వు ఉన్నావు, ఇక్కడ ఆడబిడ్డవే, ఇక్కడ ఆడపిల్లవే, ఒప్పుకుంటా. కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది, ఏది ఆకులు రాలినతే మళ్ళా పురుగుతుందని ఒక పాట అయినా, అక్కడ నీకు న్యాయం జరుగుతుంది. ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మ నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు? ఫైనల్ గా షీ హాజ్ అగ్రీడ్. అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చే అవసరానికి, అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే. కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది, చేస్తుందని నమ్ముకున్నది. మహిళల మీద 8 మంది దౌర్జన్యం చేయడం, ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పోవాలి. అక్కడికెళ్ళే నువ్వు మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రజలలో ఇమేజ్ వస్తుంది, అరే షర్మిల గారు వచ్చారు, ఒక మహిళకు ఎండగట్టడానికి, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు. తప్పనిసరిగా ఆమె సక్సెస్ కావాలని, అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. కాంగ్రెస్ బలపడాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం. అక్కడి నాయకులు కూడా అందరూ కూడా ఆమెను కోరుతున్నారు. కాబట్టి ఆమె సక్సెస్ కావాలి ఈ కొత్త సంవత్సరంలోని. ఆమెకు కూడా నా ఏది ఒక సీనియర్ నాయకుడిగా, ఎందుకంటే వాళ్ళ నాన్నతో ఉన్న నాకు పరిచయం, వాళ్ళ నాన్నను కూడా పిసిసి అధ్యక్షుడు చేయడానికి ఎంతో కష్టపడ్డాను. ఎంతో మంది వ్యతిరేకం చేసినా కాబట్టి ఆమె కూడా అక్కడ సక్సెస్ కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీడియా. కష్టపడదాం. ఏ విధంగా మొన్న కష్టపడ్డారో తప్పనిసరిగా అందరికీ వచ్చే పదవులు వస్తాయి. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా అందరికీ న్యాయం చేస్తాడనేది నాకు నమ్మిక. దీనితో ఒక శుభ సూచికం ఏంది తెలుసా? పక్క రాష్ట్రమైనటువంటి